సాధారణంగా మనకి ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఈ 12 నెలల కాలంలో 3 సీజన్స్ వస్తూ ఉంటాయి. మనకి శీతాకాలం, వర్షాకాలం, వేసవకాలం ఉంటుంది. ఈ 3 కాలాల్లో పుట్టినటువంటి పిల్లలకి ఈ కాలరీత్యా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయా? ముఖ్యంగా ఏ కాలంలో జన్మించిన శిశువుకు మనకు వాళ్ళ గది ఉష్ణోగ్రతని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళకు హైపోథర్మియా అంటే తక్కువ టెంపరేచర్ ఉండటం ప్రమాదాలు వస్తాయి. హైపర్థర్మియా అంటే ఎక్కువ, దాంతో డిహైడ్రేషన్ పోతారు. అయితే మనకు ముఖ్యంగా వింటర్లో అంటే చలికాలంలో పుట్టిన పిల్లలకు జనవరి టు 3 months, నవంబర్, డిసెంబర్, జనవరి, వీళ్ళకు అది పుట్టినప్పుడు ఉన్న బరువు కూడా, అంటే బరువు కనుక 2.5 కిలోలు ఉంటే అది నార్మల్ చైల్డ్. ఒక 2.5 కిలోల కంటే తక్కువ ఉన్నదనుకో ప్రీ టర్మ్ అంటాం. అంటే నెలలు నిండక తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈవెన్ మేము హాస్పిటల్లో పెట్టిన ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూనే పెడతాం. అయితే వాళ్ళు హాస్పిటల్ ఉన్నంతకాలం పర్వాలేదు, కానీ హాస్పిటల్ నుంచి మొదటి 3 నెలలు ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే వీళ్ళకు సపరేట్ ఒక గది, తల్లికి న్యూబార్న్ అంటే శిశువుకు అది ఒక దేవుడి గది మారి చూసుకోవాలని చెప్తాం. అంటే దేవుడి గది అంటే పరిశుభ్రంగా ఉండాలి, అలాగే చెప్పులు వేసుకొని కానీ పోకూడదు, దోమలకు ఈగలకు మనకు అలాంటి ఆస్కారం లేకుండా పరిశుభ్రంగా ఉండాలి, వస్తువులు ఏం పెట్టుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యం టెంపరేచర్ అనే దానికి మనకు వాల్ థర్మామీటర్ పెట్టి మెయింటైన్ చేస్తుంటాం. అది తల్లి పాలు ఇచ్చినప్పుడు ఎలాగో మనకు న్యూబార్న్కున్న బట్టలు మనం తీయాలి కాబట్టి ఎక్స్పోజ్ అవుతుంది పాలు తాగినప్పుడు. ఆ టెంపరేచర్ 28 సెంటీగ్రేడ్ తోటి మనం మెయింటైన్ చేయాలి. మనకు వింటర్లో అయితే మనకు ముఖ్యంగా చలికాలం అయినప్పుడు వాళ్ళకి మేము థర్మామీటర్ ఇచ్చి హీటర్ పెడతాం, రూమ్ హీటర్ పెడతాం. ఆ రూమ్ హీటర్ ప్రకారము మరీ ఎక్కువ వేడి ఉండొద్దు, తక్కువ వేడి ఉండొద్దు. దానికి ఈ పెద్దవాళ్ళని, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వింటర్లో వ్యాధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. చలికాలంలో వైరల్ వ్యాధులు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కనుక ఆ రూమ్లో పోయి వాళ్ళు అని తగ్గినట్టే వాళ్ళకున్న రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, వేరే వైరస్ లేదున్నా ఆ న్యూబార్న్కు రావటం వల్ల వాళ్ళకు శ్వాసలో ఇబ్బంది, ప్రమాదాలు, ఊపిరితిత్తులకు తీసుకోలేను కాబట్టి ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు, ఎవరైనా పోవాలనుకున్నప్పుడు మాస్క్ వేసుకొని పోవడమని చెప్తాం. ఫస్ట్ 6 నెలలు, ఫస్ట్ 1 year చాలా జాగ్రత్తలు పడాలి. ఆ టెంపరేచర్ అనేది మనకి ఏ కాలం ఉన్నా కూడా, ఒకవేళ సమ్మర్లో కనుకైతే ఆ వేడిని తగ్గియాలి, వింటర్లో అయితే వేడిని పెంచాలి. దానికి ఆ టెంపరేచర్ కనుక మనము కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు బేబీకి ఎలాంటి సమస్యలు రావు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.